ఈ వీడియోని ఎంత వరకు చూసారంటే ఊప్స్ కాన్సెప్ట్ లో ఎన్క్యాప్సులేషన్ గురించి మరి ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, పిచ్చ క్లియర్ అయిపోతుంది. అసలు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంట్రా అంటే ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ సింగిల్ యూనిట్ అన్నమాట. ఇక్కడ యూనిట్ అంటే ఏంట్రా అంటే క్లాస్, అంటే ఒక క్లాస్ లో డేటాని మెథడ్స్ ని కలిపి ర్యాప్ చేసేదాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఓన్లీ ర్యాప్ చేయడమే కాదు, ఎవరెవరు ఏ డేటాని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలో ఇదే కంట్రోల్ చేస్తుంది అనమాట. అది ఎందుకు ఏంటి అని చెప్పేసి మనం ముందు మాట్లాడదాం. డెఫినేషన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసేది మన స్టైల్ కాదు కదా. మన స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు రియల్ టైం ఎగ్జాంపుల్ కావాలి. అదేంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక మనకు క్లాస్ ఉంది, ఏమని బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంది. దీంట్లో ఒక వేరియబుల్ ఉంది, ఏమని బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ఉంది. దానికి యాక్సెస్ ఏముంది, పబ్లిక్ యాక్సెస్ ఉంది. అంటే ఎవడైనా ఎక్కడుండైనా ఈ వేరియబుల్ ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారా, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ బ్యాలెన్స్ అంటున్నాడు, అంటే ఆ బ్యాలెన్స్ అన్న ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేస్తాడు. ఇక్కడ ఏమంటాడు -5,000 అంటున్నాడు, అంటే దానికి ఒక వాల్యూని కూడా అసైన్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు గమనించావంటే బ్యాలెన్స్ ఎప్పుడు 0 కంటే గ్రేటర్ దాన్ ఉండాలి, లేదా 0 ఉండాలి. మైనస్ లో నెగిటివ్ లో ఉండదు కదా ఎప్పుడు. సో ఇక్కడ చూస్తే నువ్వు ఇక్కడ ఒక తప్పు డేటాని ఇంటెన్షనల్ గా గానీ లేకపోతే అన్ఇంటెన్షనల్ గా గానీ ఏదో ఒకలా కానీ ఇక్కడ ఏమంటున్నావు, రాంగ్ డేటాని నువ్వు అసైన్ చేస్తున్నావు. సో దీన్ని ఆపాలంటే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగినట్టేనా, అంటే ఎవడు పడితే వాడు యాక్సెస్ చేయడం వల్ల, ఏది పడితే అది నువ్వు వెళ్ళి డేటాని అసైన్ చేయడం వల్ల ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగిందా. సో ఇలాంటి వాటిని ఆపడానికి మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేస్తాం అనమాట. సో దాన్ని యూజ్ చేసి దీన్ని ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాం, ఎలా డేటాని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం చూద్దాం ఒకసారి. ఎన్క్యాప్సులేషన్ అంటే మనం ఏం చేయం, ఆ వేరియబుల్స్ ఏం చేస్తాం అంటే ప్రైవేట్ యాక్సెస్ ఇచ్చేస్తాం. ఒకవేళ ప్రైవేట్ యాక్సెస్ ఇచ్చామంటే ఏంటి అర్థం, నువ్వు బయట క్లాసులో నుండి దాన్ని యాక్సెస్ చేయలేవు, ఓన్లీ అదే క్లాసులో నువ్వు దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతావు. సో దానికి ప్రైవేట్ యాక్సెస్ ఇచ్చేస్తాం. సో ప్రైవేట్ ఇచ్చే కాబట్టి నువ్వు బయట ఎక్కడ వాడలేవు. ఒకవేళ బయట వాడాలంటే ఏం చేయాలి, సెట్టర్స్ గెటర్స్ అని చెప్పేసి మనకి రెండు ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ చూస్తూ ఇక్కడ కనిపిస్తుందా, సెట్టర్స్ గెటర్స్ అంటే సెట్ బ్యాలెన్స్, గెట్ బ్యాలెన్స్. సో ఈ మెథడ్స్ యూస్ చేసుకుని మనం పైన ఈ బ్యాలెన్స్ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నువ్వు గమనిస్తే సెట్ బ్యాలెన్స్ అనేది ఎందుకు అంటే ఈ బ్యాలెన్స్ కి నువ్వు ఒక వాల్యూని సెట్ చేసుకోవాలి. అంటే ఇంతకు ఇక్కడ అసైన్ చేసావు డైరెక్ట్ గా, ఇక్కడ డైరెక్ట్ గా అసైన్ చేసే కాబట్టి తప్పు వాల్యూ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ అది నువ్వు ఎన్క్యాప్సులేషన్ యూస్ చేస్తే ఎలా ఆపొచ్చో చూద్దాం. ఇక్కడ నువ్వేం చెప్పాను నేను, ఆ వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయాలంటే సెట్టర్స్ ను వాడతావు, నీకు ఆ వాల్యూ కావాలంటే గెట్ మెథడ్ ని వాడతావు. సో ఫస్ట్ ఏంటి, సెట్ బ్యాలెన్స్ అంటే ఒక వాల్యూ సెట్ చేద్దాం. సెట్ బ్యాలెన్స్ ఆఫ్ అని చెప్పేసి ఒక నంబర్ నువ్వు పంపావు. అదే ఇక్కడ చూసారా ఒక కండిషన్ రాశాను నేను లోపల, ఈ మెథడ్ లోపల ఒక కండిషన్ రాశాను, ఏమని అమౌంట్ గ్రేటర్ దాన్ 0 అయితేనే వెళ్ళి ఆ బ్యాలెన్స్ అన్న వేరియబుల్ కి వెళ్ళి అసైన్ అవ్వు, లేకపోతే ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక ఎక్సెప్షన్ ని త్రో చేయని చెప్తున్నా. అంటే ఇక్కడ డేటాని కంట్రోల్ చేసినట్టేనా, ఏది పడితే ఆ డేటా నువ్వు వెళ్ళి ఇప్పుడు అసైన్ అవ్వదు కదా. నువ్వు కరెక్ట్ డేటా ఇచ్చావనుకో ఆ బ్యాలెన్స్ కి వెళ్ళి అసైన్ అవుతుంది. అదే నువ్వు రాంగ్ డేటా ఇచ్చావనుకో, తప్పు డేటా ఇచ్చావనుకో, ఇన్వాలిడ్ బ్యాలెన్స్ అని చెప్పేసి నీకు ఒక ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న డెఫినేషన్ కి ప్రూఫ్ ఇస్తాను చూడు. ఫస్ట్ ఆ వేరియబుల్ కి ఏం చేసాం, ప్రైవేట్ యాక్సెస్ ఇచ్చాం. సో అక్కడ ఏం చేస్తున్నాం, డేటాని హైడ్ చేస్తున్నాం. డెఫినేషన్ లో మాట్లాడుకున్నాం హైడింగ్ అప్ ఆఫ్ డేటా అని చెప్పేసి. తర్వాత ఏం చేస్తున్నాం, సెట్టర్స్ గెటర్స్ అని రాసాం. ఎందుకు, అక్కడ ఏం చేస్తున్నాం, డేటాని కంట్రోల్ చేస్తున్నాం, ఎవడెవడు ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి. ప్రూఫ్ వచ్చేసిందా ఈ ఎగ్జాంపుల్ తో, అదనమాట.